అందరిని బట్టి నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మీరు అప్రాణుల గారులా తండ్రి ఆయన దేవా సన్మాన కార్యక్రమం జరుగుతుండగా తండ్రి నీకు స్తోత్రములు కూడి వచ్చిన విధంగా నిర్దేశించుకోండి కార్యక్రమం నిర్వహించిన దేవా నామానికి మహిమ తెచ్చుకోవాలి దేవా కృప సేవకి తండ్రి ఎల్లప్పుడూ ఇలాగే జరుగుతాను బిడ్డల ఆశీర్వాద దీనాలు పొందుకోవటము నీ కృప దయచేసి గొప్ప మేళ్లతో నింపి కార్యం జరిగించటము నీ కృప దయచేసి మీరే జరిగించి మహిమ తెచ్చుకోండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడండి. యేసు నామములో వేడుకుంటున్నాము. నిర్గమకాండం తీసుకోండి. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు ఉన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అయ్యేటట్టుగా కావాలని ఏం చేయమన్నాడంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. వాక్యం చూసుకోవాలి. ఈ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అని హోరేబులో ఆ సినాయి అరణ్యమందు అక్కడ ఇచ్చిన ఆజ్ఞలలో ఇగో ఈ ఆజ్ఞలలో ఇది కూడా ఆజ్ఞ. నీకు ఆయుస్సు బాగుగా ఉండాలంటే నీ జీవితం అంతట్లో మనిషి పుట్టినప్పటి నుంచి దగ్గర చనిపోయేదాకా లేదా ముసలి వాళ్ళు వృద్ధులయ్యేదాకా రోగము రాని మనిషి అంటూ ఉంటాడు. తెగులు తరగని మనిషి ఉంటాడు. అదే రీతిగా దేహాన్ని చూడని రోగం ఏది లేదు, అన్ని రోగాలు చూస్తాయి. ప్రతి ఒక్కొక్క తెగులు ఒక్కొక్క రోగము మానవుని యొక్క లేకపోతే సకల జీవుల సకల ప్రాణుల కూడా దేహాలకు రోగం కలుగుతుంది. అయితే ఇక్కడ మానవులకు మాత్రము ఒక్కొక్క రోగము తగిలినప్పుడల్లా ఆ రోగం మనిషిని తినేసిన కొద్దీ రోగము మనిషిని తిన్నప్పుడల్లా మనిషి వీక్ అయిపోతాడు. కారణం ఆ రోగం ఆ తెగులే. ఎందుకంటే ఇక్కడ ఆయుష్ ఉండదు. ఒక రోగము ఒక్క రకంగా తినేస్తుంది, నష్టం జరుగుతుంది దేహానికి. ఒక రోగం మరొకసారి తింటుంది, మరొక రోగం ఒక తెగులు మరొకసారి తింటుంది. అప్పుడు మనిషి తొందరగా వృద్ధుడు కావడానికి పేషెంట్ అవ్వడానికి నష్టం జరుగుతూ ఉంటుంది. నీవు సన్మానించినందున ఏం జరుగుతుందంటే ఈ తెగుళ్ళు నీకు రాకుండా చూస్తేనే ఆయుష్ పెరుగుతుంది. నేనేం చేయలేకపోతే ఆయుష్ ఉండాలంటే దేహం మంచిగా ఉండాలి. దేహం మంచిగా ఉండాలంటే ఏ తెగులు రావాలి. రాకుంటే ఎట్లుంటుంది? వస్తాయి. అందుకోసమే తప్పకుండా ఇది పాటిస్తే తండ్రిని తల్లిని సన్మానించడం వలన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, మనకు అనుగ్రహించిన ఆజ్ఞ కనుక దీని వలన తెగుళ్ళు ఎవరైతే సన్మానించుతారో సన్మానించే వాళ్ళని చూసి ఈ తెగులు వీళ్ళు తల్లిదండ్రులను సన్మానించిన ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారని తెగులు ఏం చేస్తుంది? తెగులుకు తెలిసిపోద్ది. వీళ్ళు తల్లిదండ్రులను సన్మానించిండ్రు కనుక వీళ్ళకి ఆయుష్ ఇచ్చినప్పుడు వీళ్ళ దేహంలో నేను ముట్టకూడదు అని అది దూరం అవుతుంది. నిన్ను మాత్రం ముట్టదు. ఇంకా కర్మల సంగతి మనం లెక్క పెట్టరాదు, జరుగుతుంది. కనుక దీన్ని ఆచరించి మంచి సకాలంలో సంవత్సరానికి ఒకసారి ఇది జరిగించాలి. సంవత్సరానికి ఒకసారి
తప్పకుండా జరిగించాలి. ఆగస్టు నుంచి చనిపోయిన లోకంలో చనిపోయిన వాళ్ళ గురించి, చనిపోయిన తర్వాత పెద్దలకు బియ్యం ఇచ్చడం జరుగుతుంది. అది చచ్చిపోయిన పేరును బట్టి దాన్ని సన్మానించడం అనరు. దాన్ని ఉండంగానే సన్మానించాలి. వాళ్ళు చూడాలి, వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు హల్లెలూయా వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు చూడాలి. అయిపోయింది, కష్టపడక అయిపోయింది. కనుక సన్మానించేది తెగుళ్ళు చూస్తాయి, దేవుడు చూస్తాడు. కనుక ఆగిపోతాయి, తెగుళ్ళు ఆగిపోతాయి. నీకు అనుగ్రహించిన నీ పట్టణంలో, నీ గ్రామంలో అని గుర్తుంచుకోవాలి. దీన్ని అనుసరించాలి. కన్ను మూసుకోవాలి, ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, మా మంచి కాపరి, ఇక ప్రవీణ్ గారు కరీంనగర్ నుంచి అక్కడుండే నీ దాసుడు కోటిమత్ వచ్చి ఇక్కడ దాకా తల్లితో సహా వచ్చి ఉన్నారు. ఈ గుంపును పూర్తిగా ఆశీర్వదించి మహిమ తెచ్చుకోండి, దీవించండి. ఇప్పుడు జరిగే సన్మానమును ఆశీర్వదించి మేలుతో నింపండి, కృపని మహిమ తెచ్చుకోండి. ఇక రేపటి నుంచి ఇది జరిగినాక వెంటనే తెగుళ్ళన్నీ దూరం ఉంటాయి. కనుక నీ దృష్టించి సన్మానాన్ని నీ కటాక్షముతో దృష్టించి వీళ్ళని దర్శించి ఆశీర్వదించమని, జరగబోయే కార్యక్రమం మకరముగా జరిగించమని యేసు నామములో వేడుకుంటున్నాము.